బంటి కేక్ కట్ చెయ్యి. అబ్బో పిల్లికి భిక్షం పెట్టని ముకుందరావు సడన్ గా ఈ బర్త్డే పార్టీ ఏంటో. నా కొడుకు బర్త్డే కాబట్టి చేస్తున్నా. అబ్బో కొడుకు వాడు పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చారా కొడుకు? అవును. అసలు నేను గుర్తున్నానా మీకు? నువ్వు గుర్తున్నావు కాబట్టి వాడు పుట్టాడు. అలాంటి ఖర్చు లేని పనికి ముందుంటారు, సడన్ గా ఈ ఖర్చు ఏంటో. ఎందుకు ఇలా మాటలు ఖర్చు చేస్తారు మీరు? మాటలు ఎందుకు ఇలా ఖర్చు చేస్తారు? నిజంగా చెప్తున్నాను, మొగుడిని డిగ్రేడ్ చేయాలన్నా, మొగుడిని డిహైడ్రేషన్ గురి చేయాలన్నా మీరేనే. అసలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఈ ముకుందరావు ఏమో కాలనీ మీద పడి తింటున్నాడు కానీ ఒక్కడిని భోజనానికి పిలవడు, ఒక్కడే రోజు ఇంట్లో ఫంక్షన్ చేయండి కాళ్ళు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నీ ఏడుపు ఆపాలని చెప్పి ఈ ఫంక్షన్. అక్కడ వెళ్ళు అర్చించాలి కానీ తీసుకెళ్ళు, వచ్చే గెస్టులను రిసీవ్ చేసుకుంటాను. ముత్యాలరావు ముకుందరావు వచ్చావా? వచ్చాను రా. ఒకసారి గిల్లు. ఎందుకురా? ఒకసారి గిల్లు. నిజమే నిజమే నిజమే. ఏమైందిరా ముత్యాలరావు? బకాసురుడు భోజనం తింటాడన్నది నిజం, బకాసురుడు పిలిచి భోజనాలు పెడతారన్నది ఆశ్చర్యం. ముకుందరావు నాకే కాదురా, నువ్వు పిలిచి భోజనాలు పెడుతున్నావంటే కాలనీ వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉందిరా. రే సత్య సమేతంగా రమ్మన్నాను, ఒకడే వచ్చావు. మీ చెల్లికి ఏదో పని ఉండి రాలేదురా. పని ఉండి కాదురా, నా ఇంట్లో ఉన్న బియ్యం మీద నా చెల్లి పేరు రాసలేదు కాబట్టి రాలా. హ్యాపీ బర్త్డే రా బంటి. థ్యాంక్ యూ అంకుల్. గిఫ్ట్ తేలేదా? ఇదేంట్రా డైరెక్ట్ గా గిఫ్ట్ తేలేదని అడుగుతున్నాడు? ముకుందరావు కొడుకు కదా, మూలాలు ఎక్కడ పోతాయి? ముత్యాలరావు అంకుల్ గిఫ్ట్ తేలేదా నేను అడుగుతున్నాను. అరే బంటి, సంస్కారం ఉన్నవాడు గిఫ్ట్ తెస్తాడు, సంస్కారం లేనివాడు ఇలా ఊపుకుంటూ వస్తాడు రా. మనం అడగకూడదు రా, అది మన సంస్కారం. అర్థమైందా? ఇది పోటాడో తిట్టాడో అర్థం కాలేదు. ఏదో లేరా, భోజనాన్ని పిలిచాడు పద. కొంతమంది గిఫ్ట్ లేకుండా ఊపుకుంటా వచ్చేస్తారు ఎందుకో. ఆంటీ అంకుల్ నాకు నచ్చలే. అరే బంటి అలా అడగద్దురా, ఆవిడకి నచ్చాడు చేసుకుంది, నీకు నచ్చలేదంటే ఆడిని వదిలేస్తుందా? వాడిని వదిలేస్తుంది నన్ను చేసుకుంటుందా? చెప్పు చెప్పు, అలా అడగద్దు. అరే బంటి మన కాలనీ ప్రెసిడెంట్ రా. హ్యాపీ బర్త్డే నాన్నా. డాడీ పైసాకి పనికిరాడు గాడి ప్రెసిడెంట్ అయ్యారు అన్నారు, ఇతనేనా? ఆ ప్రెసిడెంట్ వేరు, ఈ ప్రెసిడెంట్ వేరు రా బంటి. అతను ఇతను ఒకటే. అరే వేరని చెప్తున్నానా? అతను ఇతను ఒకటే. అరే డాడీ చెప్పిందమ్మా నువ్వు. బాబు ఆ పైసాకు పనికిరాని ప్రెసిడెంట్ నేనే, సరేనా? హ్యాపీయా? హ్యాపీ. నేను చెప్పాను కదా నువ్వే అని, నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. దరిద్రుడు కన్ఫర్మేషన్ చేసేంత వరకు వదలడు. శ్రీనివాసరావు గారు వచ్చారా? ఓ ఫ్యామిలీతో వచ్చారు, ఎంత సంతోషంగా ఉందో. రండి రండి, వాడిని విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. సరే అందరు వచ్చేసారుగా, భోజనం చేద్దాం. ప్రశాంత్ పదండి. శ్రీనివాసరావు గారు ఏంటి సార్ అందరు ఫంక్షన్ లో పాయింట్లు యూజ్ చేసుకొని తింటారు, నా ఫంక్షన్ ఏంటి టైట్ గా లూజ్ చేసుకోండి సార్. లూజ్ చేసుకోండి. స్వీట్ అదిరిపోయిందండి. అవునా? ఇంకోటి వేసుకోండి ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ. కొంతమంది గిఫ్ట్ లేకుండా సిగ్గు లేకుండా తింటారు ఎందుకో. సిగ్గున్నారు కొంచెం అన్నా. ఒరే బంటి సారీ అన్నయ్య, ఏమనుకోవద్దు, చిన్న పిల్లడు. తిను కడుపు నిండా ఫుడ్ పాయిజన్ చేస్తావు. ఇదేట్రా 12 ఏళ్ళకి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడు. తండ్రిలా కొడుకురా. రష్మి గారు ఇదిగో మీరు కూడా తినండి. ఫంక్షన్ కి వచ్చారు, ఒక మాట కూడా చెప్పుకుని ఇచ్చారు నాకు. ముత్తాలరావు గారు ఎలా ఉన్నాయి భోజనాలు? భోజనాలా పంచభక్ష పరమాన్నవాలు అన్నదాత సుఖీభవ. ఓకే అందరు లైన్ లో వచ్చి ఆ చదివింపు లేదో చదివించేయండి. ఇంకా తిన్నారా? అవును, తిన్నప్పుడు చదివించాలిగా. నువ్వేదో ప్రేమగా పిలిచావు, మేము ప్రేమగా వచ్చాం అంతే. పదండి పదండి. ఎక్కడికి రా వెళ్ళేది? కాలు ఇరగొడతానే అనుకుంటున్నారు. అందరూ లైన్ లో వచ్చి కట్నాలు చదివించండి. ఎంత చదివించాలి చంద్ర? మినిమం మనిషికి 500. చాలా రీజనబుల్ గా అడుగుతున్నావే. నువ్వేదైనా ఫంక్షన్ కి వెళ్తే ఆశీర్వాదాలు ఇస్తావు, మేమేమో డబ్బులు చదివించాలా? ఆశీర్వాదం ఇవ్వడం నా వంశాచారం, మా డబ్బులు తీసుకోవడం నా ఆచారం. లైన్ లో చదివించండి. పాజిటివ్ గానే పెట్టుకుంటాడు. 100 రూపాయలు ముష్టిస్తున్నావురా? ముష్టిస్తున్నావు అందా? మళ్ళీ ఎంత ఇవ్వాలి? 500. అయినా నా దగ్గర లేవు 500. ఏంట్రా బొంగులో ముకుందరావు
నువ్వు మనిషివేనా? మనిషిగా బిహేవ్ చేయరా? సతీ సమేతం గారండి, సతీ సమేతం గారండి అంటే ఏదో ఎమోషన్ లో పిలిచావు అనుకున్నావు, కమిషన్ కోసం పిలిచావురా నువ్వు? నువ్వు ఎంత అరిచిన 500 రూపాయలు కూడా తగ్గదు. న్యాయం దాన్ని నాకు తెలుసు లేదు. ప్రెసిడెంట్ గారు 600 మీ గిఫ్ట్లు ఇచ్చాం కదండి. గిఫ్ట్లు వాడిది నాకే. ప్రెసిడెంట్ గారు వాడు అలా బిహేవ్ చేస్తుంటే మీరేం అడగరంటండి? ఏం చేయమంటారు ముత్యాలరావు గారు? నేను ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా నా దగ్గర 500 తీసుకున్నాడా? 2 లడ్డూలు ఎక్కువ తీసుకున్నామని చెప్పి 100 ఎక్కువ దొబ్బాడండి. 600 బొక్క. ఎంతమంది? 4. 2000. ఆ పాప ఎవరు? మా పాపే. మరి 5 4 అంటావే? ముకుందరావు పాపది ఏం తింటుందని? ఏం తింటుంది అని నాకు సంబంధం లేదు. అర్థమైందా? అది కూడా తలనా కాదా? ఇటే 500 లేవు. పాప ఏం తింటదంట కన్నప్పుడు తెలీదా? దరిద్రుడు. అరే ముకుందరావు, నా దగ్గర డబ్బులు లేవురా. చూడు పర్స్ అంతా ఖాళీ ఉంది. రేపు ఏటీఎం లో డ్రా చేసి ఇస్తానే. ఒక్క నిమిషం ఉండు. ఆ కార్డు స్కైపింగ్ మిషన్ కూడా పెట్టావా? మనిషి అంతా కొద్ది మానవత్వం ఉండాలరా. ఏటీఎం పిన్ కొట్టు. పట్టించుకోడు. ఎంత తిట్టినాడు ఆడి పని ఆడితే. వెళ్ళు. నీది మీ ఇద్దరే బ్యాలెన్స్ ఉన్నారు. రా రండి. ఇదిగో నాది 500. దరిద్ర నీలాంటి దేశానికి ఒక్కటి ఉంటే డబ్బులు నేను నువ్వు ఇన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి వెనక్కి వెళ్తున్నప్పుడే అర్థమైంది నీ దగ్గర ఏం లేదని. నా దగ్గర ఏం లేవు. ఎవరున్నాను? 500 ఇవ్వు. రేపిస్తాలే. రేపా? ఇప్పుడు లేవా? లేవు బ్రో. ఇస్తారాకలేదు. నా ఇంట్లో నేను తిన్న గిన్నె ఎత్తివాడుగా కాళ్ళు వాళ్ళు తిన్న కంచాలన్నీ ఆకలన్నీ ఎత్తించారు నా చేత. మిగిలింది నువ్వే. నా దగ్గర డబ్బులు లేవు, మీరు పెడితే తిన్నాను అంతే. నేను ఫంక్షన్ కి రాలేదు. పెడితే తిన్నావు, నా దగ్గర డబ్బులు లేవు. తిన్నప్పుడు ఆ మాట లేదే. నేను ఫంక్షన్ కి రాలేదు, మీరే వచ్చి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా? లేవు. దా గిన్నెలు కడుగుదా. ఏంట్రా ఈ గెటప్? ఏంటిది? చెప్తానేరా చూడు ఎంత అందంగా ఉన్నా. మొత్తం పెయింట్ వేసి పారుతారు. ఎవరా పెయింట్ వేసినడికి? ఎవరు పెయింట్? ఆడ కలర్ సరిపోదు కదా. పెయింట్ వేసి అనవసరం మనకి. రే మరి ఎంత ఉండకూడదురా. నా గడప నీ గడప ఏంటి? నాది దున్నపోతు. దున్నపోతు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా, మజ్జిగ ఇస్తుందా? మగది. దున్నపోతు అంటే ఈక్వల్ టు నువ్వే. ఎంతకి ఏం చేస్తున్నావు? మన ఏంటి డ్రామా ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటంటే మంచి డ్రామా ప్లాన్ చేశాంట మన ఊర్లో. డ్రామాకి ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే, నువ్వు ఎంబోటడివి. పైనుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దు ఏడుస్తుంటది. ఓకే ఓకే, క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అర్థమైపోయింది. ఏం అర్థమైంది? భర్త చచ్చిపోతాడు, అమ్మాయి ఉంటది. మన ఇల్లు 4 రోజులు అమ్మాయి తోటి ఓదార్చి రావాలి. 4 రోజులు ఉండి ఓదార్చాలి. ఎందుకురా ఈ గోల్ ఎంత? మన ఇద్దరమైనా ఇంకెవరన్నా? అమ్మా పూర్ణ. ఏంటండి? ఏం లేదు, మీ భర్త చనిపోతాడు అనమాట. నా భర్త చచ్చిపోలేదండి, లేచిపోయాడు. సరే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మంచి పెర్ఫార్మర్, దగ్గర 500 షోలు చేశారు. మొన్న రీసెంట్ గా నంది మిస్ అయిపోయింది. నంది ఎందుకు మిస్ అయిందిరా? ఇవి చేసిన పెర్ఫార్మెన్స్ కి కూర్చుని నంది లేచి వెళ్ళిపోయింది. అమ్మా నీకు మొత్తం మ్యాటర్ తెలుసు కదా? తెలుసు. ఏం చెప్పు. ఆడొచ్చి నేను రేపు చేస్తాడు, నేనేమో రేపు చేద్దు అంట. నువ్వేం చేస్తారా? ఆవిడ వద్దు వద్దు అంటే నేను రేపు చేయాలి, అంతేగా. నిద్ర చేసుకుంటారా? ఫీల్ అవుతాను. చెప్పరా ఏం చెప్పానమ్మా నీకు? ఏం చెప్పాను? నీ భర్త చనిపోతాడు, ఏడుస్తుంటావు. అవును. ఆడొచ్చి మీ భర్త ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? నువ్వు ఏడాలి. అవును. అర్థమైందా? అర్థమైంది. రెడీయా? రెడీ. మా ఊర్లో అందరూ వచ్చారా డ్రామా చూడడానికి? ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. బాబు ఎక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరుగుతుందండి. నాకు క్యారెక్టర్ ఇవ్వాలమ్మా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు ఆడియన్స్ లో కూర్చోండి. ఈ ఊర్లో ఏ డ్రామా వేసినా క్యారెక్టర్ ఇవ్వకుండా ఎవరికి డ్రామా చేయలేదు. ఏ అవ్వదయ్యా, తాగిస్తున్నావు. బయటికి వెళ్ళు. ఇవ్వాలి నువ్వు క్యారెక్టర్. అరే లేదయ్యా, క్యారెక్టర్ లేవు అసలు. ఒక క్యారెక్టర్ చేస్తావా? చెప్పు, ఏదైనా చేస్తా. డ్రామా అయిపోయినంత అక్కడ కూర్చొని క్లాస్ కొట్టాలి లాస్ట్ వరకు. ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఎవడా మామూలు చేస్తున్నావు? గెటప్ అదిరిపోయింది. అవును, గెటప్ బాగుంది కదా. దున్నపోతు గెటప్. దున్నపోతు కాదు సార్, ఎమ్మబట్టుడు. సరే అంబట్టుడు. నువ్వు దున్నపోతు గెటప్ వేయచ్చు కదా.
ఈ దున్నపోతు గెటపే సార్. అంటే ఇద్దరిని పక్క పక్కన చూసి ఎవరు దున్నపోతే తెలియట్లా. తాగి పిచ్చి పిచ్చి మాట మాట్లాడతావు, కూర్చో అక్కడ. క్యారెక్టర్ ఇస్తారా ఎవరా? రే డ్రామాలో క్యారెక్టర్లు చేయాలంటే దానికి యాక్టింగ్ రావాలరా, యాక్టింగ్ ఉండాలి ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చా? రే నా గురించి ఏమనుకున్నారా? 1000 పెర్ఫార్మెన్స్లు. నువ్వు అక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చెప్పు. నీకేం వచ్చురా? నీకేమైనా యాక్టింగ్ వచ్చా? ఏదో చేస్తా. చెయ్యి, ఏదో చెయ్యి. ఏదో చెప్తా. చెప్పు, డైలాగ్ చెప్పు. చెప్పు. ఆచార్య సతదా పక్కరా, సతదా పక్కరా, సతదా పక్కరా. సార్ డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. ఇంకేం చెప్పాలి? ఏం అర్థమైంది సార్ మాకు ఇంతకి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. అర్థమైంది. ఏమర్థమైంది? అదే మీరు చెప్పిన డైలాగ్. చెప్పు సరే. సార్ అర్థమైంది సార్, వద్దు సార్ ప్లీజ్ వెళ్ళి కూర్చోండి సార్ అక్కడ. నేను కూర్చుంటా. ఓకే. వద్దు, ఎవరేమనట్లేదు, లేదండి. మానవ జాతి సూత మనకి నిన్ను తెలవనో తెలియదంతో ఎంత మాట, ఎంత మాట. బాబు ఇలా రామ్మ నువ్వు ఒకసారి. 7 క్యారెక్టర్ రాస్తున్నావు, ఆ అమ్మాయి భర్త క్యారెక్టర్. చచ్చిపోతావు, నేను వచ్చి నీ ప్రాణాలు తీసుకెళ్తా. పడుకో. గుర్తున్నాగా డైలాగ్స్ అవి? డైలాగ్ ఉండవు, గుర్తున్నాయంటే ఏంటి? అంతా గుర్తుంది కదా? గుర్తుంది. నువ్వు కూర్చోమని కూర్చోడమ్మా. చేయండి ఎలా చేస్తే చూస్తాను. అయ్యో నా భర్త చచ్చిపోయాడే. ఎవడరా దున్నపోతు? అమ్మో 2 కాళ్ళతో నడుస్తుంది. అమ్మో మనోరు ఆర్టిస్ట్ కూర్చోండి. తర్వాత ఉంటది రే. మీ ఆయన ప్రాణాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చానే. అమ్మ పోయిందోడా పాలు తాగంటోడమ్మా. పాలు తాగ. ఏంట్రా ఏం చేస్తున్నావు? దూడ బాబు, తల్లి లేదు దూడ. 10 రోజుల నుంచి పాలు లేవు బాబు. లాస్ట్ ఎత్తా? లాస్ట్ డ్రామా ఇస్తాను సార్. ఇస్తావు కదా? పక్కేస్తా. అరే గుర్తుపెట్టుకుంటారా, ఈ పెయ్యికి పాలు ఇచ్చేద్దా గేదిదే. నువ్వు ఎక్కడుండమ్మా, తల్లి గేది ఇక్కడే ఉంది కదా. పాలు కోసం ఆరాకిస్తూ అలమటిస్తూ మనం వెయిట్ చేయాలన్నమాట. నేను క్యారెక్టర్ కోసం, నువ్వు పాలు కోసం. యాక్షన్ రా. అయ్యో చచ్చిపోయాడే. అయ్యో మీ ఆయన చచ్చిపోయాడే. లేదు చచ్చిపోయాడండి. అమ్మా. అయ్యో కట్టుకున్న అమాయకురాలు విధరైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు తీసుకురా, తగలెట్టేద్దామా? ఏం చేస్తున్నారు నువ్వు? డ్రామా చేసుకోలేకుండా. ఇందాకేమన్నావు? వాడు చచ్చిపోయి నటిస్తున్నాడు అన్నావు. నటిస్తున్నాడు కదా? అవును. మరి ఇప్పుడు ఎందుకు లేచినాడు? పెట్రోల్ తగ్గట్టు ఎవరు అక్కడరా? ఏం చేయలేదు సార్ ఆర్టిస్టులని. మరి ఓరకి రా సార్. ఉన్న ఒక 7 క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ వేయడానికి కూడా అవ్వలేడు. ఏంటి ఏంటి 7 క్యారెక్టర్ కథలు కూడా సార్? మీరు మందేసి ఉన్నారు. నువ్వు చూడు. ఫైనల్ రా రే. మన పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి. అయ్యో నా మొగుడు చనిపోయాడే. మీ ఆయన చచ్చిపోయాడే. ఆడి పేడాలు తీసుకెళ్ళడానికి వచ్చా. లెగుస్తారేంటి సార్? చచ్చిపోవాలంటే డ్రామా కంప్లీట్ చేయని ఎవరు? చచ్చిపోయారంట. బతుకుంటేనేమో బతుకున్నా అంట. అసలు బతుకున్నా తీసుకురానికి ఎలా వచ్చారు నువ్వు? వేరే పర్లేదు నీకు? కాదు సార్, డ్రామా చేస్తుంటే మీరు కొడతారేంటి సార్? సార్ కొడతారా? సార్ నేను పాలు చేస్తాను సార్, నేను పాలు చేస్తాను.
రే అమ్మ మీ తొక్కలో ఊరొచ్చి మీ తొక్కలో జనాల ముందు షో చేయడానికి వచ్చాం కదా, అది మా బుద్ధి తక్కువ. తొక్కలో జనాలా? అరే మన ఊళ్ళో చులకలు చేసి మాట్లాడు.